Praise the Lord. Hallelujah. A very good morning, and we're going to have a blessful day today. So let's all get prepared. God is going to bless us, bless our families. మన యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు. మన యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు. మనం ఈ యొక్క ఒక్క రోజును దేవుని యొక్క సన్నిధానంలో గడుపుట ద్వారా 1000 దినాల ఆశీర్వాదాలను దేవుడు మనకు దయచేయబోతుంటున్నాడు. సో ఈ యొక్క ఆదివారాన్ని, ఈ యొక్క పునరుద్ధాన దినమును మనం ఆయన్ని మహింపరచడానికి, ఆయన కనపరచడానికి మనము ఈ యొక్క సమయాన్ని ఆయన కోసం మనం వెచ్చిస్తున్నట్టయితే దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించిపోతుంటున్నాడు. ఈ యొక్క దినాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ అందరినీ, మీ యొక్క కుటుంబాలకు దేవుడు దయచేయబోతుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగిన హృదయం కలిగి, దేవుని ఆరాధించాలన్న తృష్ణ కలిగి, దేవుని స్తుతించాలన్న యొక్క ఆసక్తి కలిగి, ఆయన ఘనపరచాలన్న యొక్క వాంఛ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో భయభక్తులు కలిగి మోకరెళ్ళి ప్రార్థన చేయడానికి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కావచ్చు, దేవుని యొక్క సన్నిధానంలో పాటలు పాడుతూ ఆయన మహింపరచడానికి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆదివారం యొక్క పునరుద్ధాన దినమును భయభక్తులతో మనము ఆచరిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన ద్వారా మన యొక్క దేవాతి దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసు రాజా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. రాజా ప్రభా, మీరు మా మధ్యకి రమ్మని కోరుతుంటున్నాం తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా, మేము కుటుంబ సమేతంగా కూడి రాజా, మేము మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభా మేము కూడి వస్తుంటున్నాగా ప్రభా, ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదకరంగా మాకు మార్చమని కోరుతుంటున్నాం. ప్రభా, మేము ఉజ్జీవంగా మీకు సన్నిధానంలో ప్రభా మేము ఉత్సాహంతో మీ యొక్క కీర్తనలు పాడుచు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ రావడానికి మాకు సాయం దయచేయని కోరుతుంటున్నాం. ప్రభా, మీరే దేవుడై ఉంటున్నారు, మమ్మల్ని కనికరించే దేవుడై ఉంటున్నారు. ప్రభా, మీ యొక్క తండ్రి సన్నిధానం తండ్రి మా యొక్క కుటుంబంలో మీరు ఉంచమని కోరుతుంటున్నాం. ప్రభా, మీరు దేవుడై ఉండి ప్రభా ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి దేవ మమ్మల్ని ఉజ్జీవపరుస్తూ ప్రభా మమ్మల్ని తండ్రి దేవ ఆత్మీయంగాను ప్రభా మీరు నడిపించమని కోరుతుంటున్నాం. తండ్రి, మేము కుటుంబ సభ్యంగా కూడి ఉంటుండగా ప్రభా మీరు తండ్రి మా మధ్య మీరుండి మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. మా స్థుతులపైన ఆశ్చర్యమని కోరుతుంటున్నాం. తండ్రి, మా యొక్క తండ్రి దేవా స్థుతులపైన మీరే దేవుడే ఉండి మీరు మాతో మాట్లాడమని కోరుతుంటున్నాం. అద్భుత కార్యాలు జరిగించమని కోరుతుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే తండ్రి దేవా అవసరతలో ఉంటున్నారో వారి యొక్క అవసరతలు మీరు తీర్చమని కోరుతుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో బాధపడుచుంటున్నారో ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే తండ్రి ఆర్థిక ఇబ్బందితో బాధపడుచుంటున్నారో వారికి ప్రభా మీ యొక్క ఆర్థిక సహాయాన్ని, ప్రభా మీ యొక్క సహాయాన్ని మీరు అందచేయమని కోరుతుంటున్నాం. ప్రభా, మీరు సమస్తము సమకూర్చే దేవుడు ఎంచున్నారు. ప్రభా, ఇది మేము బలంగా నమ్మచుంటున్నాం. ప్రభా, మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రభా మీరు సమస్తము సమకూరుస్తానని మీరు సెలవిస్తుంటున్నారు. ప్రభా, మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాం రాజా. ప్రభా, మేము మిక్కిలిగా మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాం. ప్రభా, మీ మాట కొరకు మేము తండ్రి ఆసక్తి కలిగి ఉంటున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గంటపరచడానికి ఆసక్తి కలిగి ఉంటున్నాం. ప్రభా, మీరు దేవుడై ఉండి మీరే సమస్తమును తండ్రి దేవా మీరు జరిగించమని కోరుతుంటున్నాం. మిమ్మల్ని స్తుతిస్తుంటుండగా రాజా తండ్రి, గణపరుస్తుంటుండగా తండ్రి మీరు మాత్రమే మీ నామానికి ఘనతను మహిమను మీరు పొందమని కోరుతుంటున్నాం. మేము చేస్తున్న మా యొక్క నోటి నడుస్తున్న ప్రతి ఒక్క స్తుతి తండ్రి దేవా మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని గణపరిచే విధంగా, మిమ్మల్ని కొనియాడే విధంగా ఉండడానికి మీకు సహాయం దయచేయని కోరుతుంటున్నాం. దేవా, మీరే దేవుడే ఉండి మా యొక్క ప్రతి కార్యక్రమంలో ప్రభా మీరు నడిపించమని కోరుతూ, మీరు ప్రభా ఆరాధన చేస్తుంటుండగా, మేము ఆరాధన చేస్తుంటుండగా మా ఆరాధనకు యోగ్యుడై ఉండి ప్రభా తండ్రి మా ఆరాధన మీరు అందుకోమని కోరుతుంటున్నాం. మా స్థుతులను మీరు అందుకోమని కోరుతూ ప్రభా ప్రతి దాంట్లో తండ్రి మీరే అధ్యక్షం వహించి నడిపించమని కోరుతూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. Let's all sing some songs and worship God. And as I'm going to sing some songs, let's all clap together and sing together along with me. I know that you're all sitting together to worship God. I can see your enthusiasm, and God is going to bless just by that, and your faith is great that God is keep leading you. మనం దేవునికి సన్నిధానంలో కూర్చొని మనం ఆయన సన్నిధానంలో చేరేంత వరకు కూడా మనం ఈ రీతిగా దేవుని స్తుతించాలనే
విధానాన్ని దేవుడు మనకి ఇచ్చించున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుని మహింపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహధ్వని చేస్తూ కీర్తనలు పాడుచు దేవుని మహింపరుస్తామా? థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా పాటలు బుక్కున్నట్టయితే వస్తున్న సాంగ్ ఒక పాట పాడి మనం దేవుని మహింపరుస్తాం. సాంగ్ నేమ్ యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అన్న పాట పాడి దేవుని మహింపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవ గానం చేయాలని ప్రేమపూర్వకంగా యేసు నామములో కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. పాడదాం. విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఆమేన్. ప్రభువా, నీవు కనిపించిన రోజున ఒక క్షణం ఒక యుగంగా మారుతున్నది రాజ్యం. నువ్వు నడిపించిన రోజున యుగ యుగాల తలంపు మంది నిండుతుంది ప్రభువా. పాడదాం. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారుని, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. స్వరమితి పాడదాం. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. Thank you, Jesus. Yes, Father. నీవు మాట్లాడిన రోజున నా కనులకు నిద్ర కరువాయనే ప్రభువా. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక అహేలాయన ప్రభువా అని పాడదాం. మాట్లాడని రోజున నా కనులకు నీ దుర కరువాయెనే, నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దుర కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. హృదయపూర్వకంగా నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే,
యేసయ్యా నా హృదయ సందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే ప్రభువా, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నున్నేనందు పొందువే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాల నన్నేలు కొందువనే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. ఉత్సాహంగా పాడదాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, ఉత్సాహంగా విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన. అందరూ కలిసి పాడదాం, అందరూ కలిసి. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము రాజా గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ఫాదర్. హల్లెలూయా. ఉత్సాహంగా దేవుని స్తుతిస్తామా ప్రతి ఒక్కరు కలిసి. థ్యాంక్ యూ జీసస్ మైటీ ఫాదర్. దేవుని బలంగా నేను స్తుతిస్తాం. ఆయన మాట్లాడిన రోజు మనకు ఒక పండుగ ఉంటున్నది. ఆయన మనల్ని నడిపిస్తే మనం ఈజీగా నడవచ్చు. We can easily move in this world. మనము ఉత్సాహంగా మనం ముందు కొనసాగిపోవచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని రాగాలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడా దేవా మీకు స్తోత్రం. మహనీయుడా దేవా మీకు స్తోత్రం. ప్రేమ స్వరూపి దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా దేవా మీకు స్తోత్రం. మహోన్నతుడా దేవా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ మైటీ ఫాదర్. అద్భుతకరుడా స్తోత్రం. ప్రేమ కలిగిన దేవుడా స్తోత్రం.
విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఎంతటి గొప్పటి దేవుడు మనం కలిగి ఉంటున్నామండి. మరొక పాటను పాడి దేవుని మహిమపరుస్తామా? దేవుడు ఎంత గొప్పటి అర్హతను మనకి ఇచ్చుంటున్నాడు. మనతో మాట్లాడే దేవుడు ఏంటున్నాడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు ఏంటున్నాడు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం అని మరొక పాటను పాడి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం ప్రభా అని మరొక ఉత్సాహమైన కీర్తన పాడుతూ ఆయన మహిమపరుస్తామా, ఆయన కనపరుస్తామా? దేవాతి దేవుడు మన మధ్య ఉంటున్నాడు. నిర్లక్ష్యపరచద్దు. దేవుని మహిమపరచడానికి ఉత్సాహపడదాం, దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్, మైటీ ఫాదర్. హల్లెలూయా. దేవాతి దేవుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యొక్క పరలోకపు తండ్రి, యేసు రాజా స్తోత్రం. There's no one equivalent to you, Lord. Thank you, Father. Thank you for your grace, Lord. Thank you for blessings, Lord. Thank you for blessing us, Father. Thank you for guiding us in each and every moment that we are going through, Lord. మేము వెళ్తున్న ప్రత్యేక సమయంలో ప్రభా మేము మమ్మల్ని ఆశీర్వాదకరంగా మమ్మల్ని మారుస్తూ వస్తుంటున్నారు. మమ్మల్ని దీవెనకరంగా మాతో మీరు మారుస్తూ వస్తుంటున్నారు. ప్రభా మేము అడుగు పెట్టిన ప్రతి స్థలంలో తండ్రి మీరు తండ్రి ఆశీర్వాదకరంగా మమ్మల్ని ప్రతి శ్రమ నుండి తప్పిస్తూ ప్రభా మీరు తండ్రి మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తూ వస్తున్నారు. అందరి పట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మైటీ జీసస్. హల్లెలూయా. ఎంతటి గొప్పటి దేవుడు ప్రభా మీరు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామా? థ్యాంక్ యూ జీసస్. చక్కగా మనం ఫాలో అవుతాం. దేవుని సంఘంలో మహిమపరుస్తూ ఆయన్ని కనపరుస్తాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అనుభవిస్తూ మనము ఉత్సాహంగా మనము దేవుణ్ణి ఆయన ప్రేమను ఉత్సాహిస్తూ మనం పాడుదాం. నీ దినములన్నీట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నీట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో
వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఒకసారి పాడదామా? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా మధ్యంటు నేసయ్యా, దీన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మరొకసారి, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నేడు ఏకరీతిగా ఉండి నిన్ను నన్ను ఈక్వల్గా చూస్తున్న దేవుడు. దేర్ ఇస్ నో ఎనీ పార్షాలిటీ, దేర్ ఇస్ నో ఎనీ అన్ఈక్వాలిటీ. గాడ్ ఈస్ ట్రీటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి విత్ ఆల్ హిస్ లవ్. He has crucified for you and me, and He wants to see us in His throne. Get prepared for that. Jesus. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అందరూ ఒకసారి పాడతామా? ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వ
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఉత్సాహగానం చేద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం. అందరూ శబ్దమ్మ కలిసి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ప్రభువా ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఉత్సాహంగా సర్వోన్నతుడా నోటి చెప్పినట్టయితే ఆయన నీకు ఆశ్రయ దుర్గమైంటున్నాడు, ఆయన సర్వోన్నతుడు అయించున్నాడు, ఆదరణకర్త అయించున్నాడు, ఆనందం కలచేసే దేవుడు అయించున్నాడు. There is no anybody with you. He is there for you. నాకు ఇలలో ఆదరణ నీవేగా, ప్రభువా ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. మరొకసారి చెప్తామా? ఆదరణ నీవేగా. He's our comforter. He's going to comfort us with all his arms coming to us. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. Thank you, Jesus. Hallelujah. What a mighty God that we have. Let's all say amen when I say this thing. In the name of Jesus, we give all his glory to him. Say amen. Amen. Hallelujah. యేసు నామములో దేవునికి స్తుతులు అర్పిస్తున్నాం నా తండ్రి. Let's all say amen. Amen. Praise the Lord. Hallelujah. దేవుని మనందరం కూడా ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ ఆయనలో మనము జీవపడుతూ ఆయన మనము స్తుతించుంటున్నాం, ఆయన కొనియాడుంటున్నాం, ఆయన మహింపరచుంటున్నాం. దేవుడు మన మధ్య ఉండి మనల్ని ఆయనకి సన్నిధానంలో మనం నడిపిస్తూ వచ్చుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో దేవుడు మనల్ని ఏ రీతిగా మనల్ని నడిపించుంటున్నాడు, ఏ రీతిగా మన చేయి పట్టి ముందుకు తీసుకుని వచ్చుంటున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఎదురు వస్తున్నప్పటికీ, ఎలాంటి దుఃఖ సమయంలో ఉన్నప్పటికీ, ఎలాంటి బ్రోకన్ హార్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, ఫినాన్షియలీ వెన్ యూఆర్ గోయింగ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, వెన్ యూఆర్ కంప్లీట్లీ లూజింగ్ యువర్ మైండ్, when you're completely losing your heart, when you're completely confused, there is a God right there behind you, holding up your hand and saying that I'm there for you, my dear. What a gracious God that we have. What a mighty God that we have. Yes, done a lot of miracles that we can find out in the Bible. దానియేలు చెరసాలలో ఉన్నప్పుడు, ఆ యొక్క సింహం గృహలో ఉన్నప్పుడు, ఆ యొక్క బోన్లో వేయబడినప్పుడు దేవుడు ఆ యొక్క సింహాల నోరును మూసిపెట్టించున్నాడు. గొప్ప కార్యం దేవుడు జరిగించుంటున్నాడు. అగ్నిగుండం లేసినప్పుడు వారికి ఏమాత్రం మసి కూడా అంటుకోలేదు, ఆ యొక్క సెగ కూడా తగలేదంటే ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. మన చుట్టుపక్కల మనం ఎంత అపాయ స్థితిలో మనం ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడు ఏంటున్నాడు.
ఇఫ్ యూ కెన్ బిలీవ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా మంచి సమయానికి వచ్చి ఉంటున్నాం. కానుకల్ని మనము దేవుని సంధానంలో మీ గుప్పిలు విప్పినట్టయితే దేవుడు మీ యొక్క జీవితంలో విస్తారమైన పంటను కోసే విధంగా దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు. ఆయన సన్నిధానంలో సేవా మహిమార్థమై మనమందరం కూడా మన యొక్క గుప్పిలను విప్పుదాం. మన యొక్క కానుకలను, అమూల్యమైన కానుకలను, పరిశుద్ధమైన కానుకలను దేవుని సంధానంలో సమర్పిద్దాం. మీకు QR కోడ్స్ని అక్కడ ఇవ్వడం జరిగి ఉంటున్నది. మీరందరూ కూడా దాన్ని స్కాన్ చేయొచ్చు. లేనట్టయితే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వబడి ఉంటున్నాయి. యూ కెన్ సెండ్ ఫ్రమ్ ఫోన్పే ఆర్ గూగుల్ పే. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. నాలో నివసించిన యేసయ్య అనే హోస్న సాంగ్ పాడి దేవునికి మన యొక్క కానుకలను సమర్పిస్తాం. నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమించునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమించునయ్యా. నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా నన్ను మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా నన్ను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణము నే తీర్చను. కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మనోహర సంపద నీవేనయ్యా.
వినయ భావం ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం వినయ భావము ఘనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నావులే అరుదించనే నీ వరములే నా విన్నపం విన్నావులే అరుదించనే నీ వరములే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే కనపరుతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా మరొకసారి కీర్తించి నిన్నే కనపరుతునయ్యా మనసార నిన్నే ప్రేమితునయ్యా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహిమగలది నీ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం మహిమగలది నీ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము యేసయ్యా నిన్ను చూచి హర్షింతును యేసయ్యా నిన్ను చూచి హర్షింతును కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా. థ్యాంక్ యూ జీసస్. మనము సమర్పించిన యొక్క కానుకలు దేవునికి సంధానంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్న విత్తబడిన కానుకల నిమిత్తం మహాపరిశుద్ధుడా సర్వశక్తుల దేవుడా సర్వోన్నతుడా సర్వాధికారి
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా యొక్క పరలోక తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మా యొక్క గుప్పుల్ని విప్పి తండ్రి సంతోష హృదయంతో ప్రభువా మేము మీ యొక్క కానుకలు సమర్పించుంటుండగా రాజా తండ్రి, దాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని కోరుతుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి వారి కష్టంలో ఉండి తీసి ప్రభువా మీకు సంధానంలో తండ్రి విత్తుంటున్నారు ప్రభువా, వారు తండ్రి విస్తారంగా వారికి పంటను కోయడానికి మీ సహాయం దయచేయని కోరుతున్నాం. మీకు ఆశీర్వాదాలు మీ దయచేయని కోరుతుంటున్నాం ప్రభా. వారు తండ్రి ఏక హృదయంతో విత్తుంటున్నారు ప్రభా, ఆ యొక్క హృదయాన్ని మీరు ఆస్వాదించమని కోరుతుంటున్నాం. మీ యొక్క దీవులతో నింపమని కోరుతుంటున్నాం రాజా. మీరే దేవుడే ఉండి ప్రభా జరబో కార్యక్రమంలో మీరుతో నడిపించమని కోరుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. Praise the Lord everybody, and we have come to really a great time and we are going to listen to the word of God. And మన మధ్యలో మన యొక్క ఆత్మీయ తండ్రి గారు ఉంటున్నారు. He is going to deliver the word of God. మన మధ్యలో ఆయన దేవుని యొక్క వర్తమానాన్ని అందించబోతుండగా మనందరం కూడా భయభక్తులు కలిగి మన యొక్క బైబిల్ గ్రంథాలను మనం చేతిలో పెట్టుకొని let's all take our notes and let's be prepared to receive the word of God, and God is going to speak it to each and everyone. And let's all be prepared and let's welcome Pastor Sundar Babu. Thank you. క్రీస్తు పేరిట ప్రియ సహోదరులకు ప్రియ సంఘానికి వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. గతించిన కాలమంతా ప్రభు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి కాచి కాపన్న విధానాన్ని బట్టి ఆయనకి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ సమయాన వాక్య భాగానికి మనము వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానమును చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు మూయవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయాన్నైనా మీ వాక్యము ద్వారా మీ బిడ్డలను సంధించి దర్శించి బలపరిచి స్థిరపరిచి మీ కృపలో వర్ధిలింపచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మీ కార్యములు మీ అద్భుతములు జరిగించి ఆయన సుఖ సంతోషాలతో మీ బిడ్డలను వర్ధిలింపచేయమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాక్య భాగంలో మనం గమనించినట్టయితే సామెతల గ్రంథములో 15వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకొని ఈ వాక్య భాగమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు పరిశుద్ధ గ్రంథమును చూడవలసిందిగా మనం చేస్తుంటున్నాం. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనములో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, భక్తిహీనులకు దేవుడు దూరస్తుడంట. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల యొక్క ప్రార్థన అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఈ దినాన దేవునికి మహిమ కలుగునుగాక. మనము ప్రార్థన చేస్తుంటున్నాము కానీ ఈ ప్రార్థనకు సమాధానము వస్తున్నదా లేదా అనేది గమనించాలి. ప్రార్థనకు సమాధానము రాకపోతే మరి ఏంటి, మనం ఏమై ఉన్నాము? ప్రార్థనకు సమాధానం రావాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట, ఆలకిస్తాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము నీతిమంతులుగా మొట్టమొదట తీర్చబడాలి. ప్రియులారా, నీవు ప్రార్థన చేయక మునుపు నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావా లేదా, తీర్చబడ్డావా లేదా అన్న విషయాలను నువ్వు గమనించాలి. అలా కాకుండా ప్రార్థన మనం చేస్తూ ఉంటున్నాం. అనేక సమయాల్లో ప్రార్థనకు సమాధానం రాకుండా పోతుంటున్నది. కారణం ఏంటి అన్నది మనము గ్రహించలేకపోతుంటున్నాం.
ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనకు సమాధానం రావాలంటే నీతిమంతులుగా మనము తీర్చబడాలి. కాబట్టి నీతిమంతులుగా మనం ఎలాగా తీర్చబడతాము అన్న విషయాన్ని మనం గమనించినట్టయితే, పాత నిబంధన గ్రంథములో అబ్రహాము గారు ఉండేవారు. అబ్రహాము మనందరికీ బాగా తెలుసు. ఆయన ఒక మాట 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయములో 6వ వచనములో గమనించినట్టయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అనగా దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడంట. ఇది దేవుణ్ణి నమ్మటం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనము దేవుణ్ణి నమ్ముచున్నామా అన్నది మొట్టమొదట మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథములో మనము దేవుణ్ణి నమ్మటం గురించి, నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కానీ క్రొత్త నిబంధనలోని అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఎప్పుడైతే విశ్వసిస్తాడో అప్పుడు రక్షింపబడతాడంట. నోటితో ఒప్పుకున్నప్పుడు మరి వారిని దేవుడు రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే పాత నిబంధన గ్రంథంలో దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటున్నది. కానీ క్రొత్త నిబంధనలో హృదయములో విశ్వసించిన ఎడలా మనుష్యుడు నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అనేక మంది యేసు ప్రభువని నోటితో ఒప్పుకుంటున్నారే కానీ వారి హృదయములో విశ్వాసము ఉంచటము లేదు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకుంటున్నారు కానీ హృదయములో విశ్వసించటం లేదు. హృదయములో విశ్వసించటం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామనే విషయాన్ని మనం గమనించాలి. దేవుణ్ణి నమ్మాడు, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. క్రొత్త నిబంధనలో మనము యేసు ప్రభు అని మనం హృదయములో విశ్వసిస్తే, యేసు ప్రభు అని మనం హృదయములో విశ్వసిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడుతుంటున్నాం క్రొత్త నిబంధన. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మన ప్రార్థన అంగీకరింపబడుతుంది. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మనము నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతాము అనగా హృదయములో విశ్వాసం ఉంచాలి. ఏదో నమ్మినాము అని మాత్రం కాదు, ప్రార్థనకు వచ్చేసినాము, లేకపోతే ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే మేము బైబుల్ చదువుతున్నాము అనేది కాదు. యేసు ప్రభు అని మన హృదయములో మనం విశ్వాసము ఉంచాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడతాము. నీతిమంతులుగా మనము తీర్చబడ్డప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములో నీతి సమాధానమును కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఏంటంటే
నీతి వలన సమాధానం కలుగుతుంది, నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగును. నిమ్మలం అండి, నెమ్మది. నెమ్మదిగా నిబ్బరముగా మనం ఉండగలుగుతాము, సమాధానకరంగా మనం ఉండగలుగుతాము, సంతోషకరంగా మనం ఉండగలుగుతాము, ఆనందకరముగా మనం ఉండగలుగుతాము. నీతి మనకి ఏమి కలగజేస్తుందంట? నెమ్మదిని కలగజేస్తుంది, సమాధానాన్ని కలగజేస్తుంది, నిబ్బరమును కలగజేస్తుంది. కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు సమాధానాన్ని, నిబ్బరమును, నెమ్మదిని అనుగ్రహించి, మరి అప్పుడు నా జనుల మిశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవునికి మహిమ కలుగుగాక. నీతిమంతుడంట సుఖకరమైన నివాసములు నివసించేవాడంట. ఆ మిశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానమునందును యందును మరి సుఖకరమైన నివాసం యందును నివసించెదరు. దేవునికి మహిమ. కాబట్టి మనము మొట్టమొదట నీతిమంతులుగా తీర్చబడాలి. ప్రియులారా, నీతిమంతులుగా మనం ఎప్పుడైతే తీర్చబడతామో అప్పుడు దేవునికి మహిమ కలుగుగాక, మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతులుగా మనం ఎప్పుడైతే తీర్చబడతామో అప్పుడు మన జీవితంలో సమాధానం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సుఖకరమైన నివాస స్థలములో మనము నివసిస్తాము. మనము ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన చేస్తున్నావు, మంచిది, కానీ నీవు దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నావు? దేవుణ్ణి ఏ విధంగా నమ్ముతున్నావు? నీ హృదయంలో ఏ విధంగా విశ్వసిస్తున్నావు? ఏదో నమ్మినాము అంటే నమ్మినాము, ఏదో నామకార్థంగా నమ్మినాము అని నమ్ముతున్నావా? లేకపోతే ఆయనే ప్రభు అని, యేసుక్రీస్తే ప్రభు అని నమ్ముతుంటున్నావా? నమ్మటము, నోటితో ఒప్పుకోవటము, ఈ రెండు విషయాలు జరగాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే, నువ్వు రక్షింపబడాలంటే నీవు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈ సమయాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడటానికి కారణము దేవుని నమ్మాడంట. అతను, అబ్రహామా లేచి నీ ఇంటిని విడిచి వెళ్ళి బయటికి రాన్నప్పుడు ఎక్కడికి పోవాలనో తనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు గనుక అతను దేవుణ్ణి వెంబడించడం జరిగింది. కాబట్టే దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అతని యొక్క ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనములో గమనించినట్టయితే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల. అబీమెలెకు ఇంట్లో సారా ఉంటున్నది, కానీ దేవుడు అబీమెలెకును దర్శించి అంటున్నాడు, ఆయనతో చెప్తుంటున్నాడు, అతను ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అతను కానీ ప్రార్థన చేస్తే అతని ప్రార్థనని అంగీకరిస్తా, అతని ప్రార్థనని వింటా, అప్పుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నిన్ను నాశనము చేస్తా, కాబట్టి అతని భార్యను అతనికి అప్పగించు అన్నాడు. చూడండి, ప్రార్థన, అబ్రహాము గారు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే స్థితిలో మనం ఉంటున్నామా? ఆ స్థితిలో మనం ఉండాలంటే దేవుణ్ణి మనం నమ్మాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి నమ్మటం ఏంటండి అని అంటాం, కానీ విశ్వాసము మనం విశ్వసించాలి, హృదయములో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ క్రియ కూడా కనపడుతుంటున్నది.
కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము కనుక నువ్వు విశ్వసిస్తున్న దేవుని మాటలు నువ్వు లోబడక, దేవుని మాటలు నువ్వు అనుసరించక, దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చేయక, నేను దేవుని హృదయంలో విశ్వసిస్తున్నాను అంటే ప్రయోజనం లేదు. దేవుని నువ్వు హృదయంలో విశ్వసిస్తుంటే, నీ నోటితో ప్రభు అని ఒప్పుకుంటే నువ్వు ఆయనకు లోబడతావు. అబ్రహాము ఏ విధంగా లోబడ్డాడో, అబ్రహాము ఏ విధంగా దేవుని యొక్క మాటని, దేవుని మాటను అనుసరించాడో, అదే విధముగా నీవు కూడా దేవుని నమ్మిన నీవు దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి, దేవుని మాటను అనుసరించి నడవాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు ప్రియులారా. కాబట్టి మనము గమనించాలి. యేసు ప్రభు యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు, నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉన్నట్టయితే ఏం అడుగుతారో అది ఇస్తానంటున్నాడు. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలంట, మనము ఆయన యందు ఉండాలంట. మనం ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నట్టయితే మన ప్రార్థన అంగీకరిస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన ప్రార్థన అంగీకరించి సమాధానం మనకు అనుగ్రహించాలంటే మనము దేవుడు మనకి ఏమైతే చెప్తున్నాడో దాన్ని మనం అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు ఏమైతే చేయమంటున్నాడో దాన్ని చేసేవారుగా ఉండాలి. దేవుడు ఏమైతే అనుసరించమంటున్నాడో దాన్ని మనం అనుసరించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సమయాన మనము దేవుడు చెప్పింది మనము చేస్తున్నామా, దేవుడు చెప్పింది మనం అనుసరించి నడుస్తున్నామా అన్న విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. చాలా వరకు దేవునికి మహిమ కలుగునుగాక మనం దేవుని యొక్క మాటను త్రోసిపుచ్చి దేవుని మాటను వినకుండా దేవుని నమ్మినాము అని చెప్తుంటారు. కానీ ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని నమ్మినాను అంటానికి రుజువు ఏంటంటే అబ్రాహాము దేవుని యొక్క మాటను నమ్మినాడంటే దాన్ని అనుసరించాడు, ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాటకు విధేయత చూపించాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. కాబట్టి ఈ సమయాన మనల్ని ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నేను విశ్వసిస్తున్నాను కదా, దేవుణ్ణి యేసు ప్రభు అని నేను నమ్ముతున్నాను కదా, హృదయంలో విశ్వసించాను కదా, కానీ నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయంలో విశ్వసించిన దాన్ని నువ్వు కనపరచాలి. దేవుడిని మాటకు నువ్వు లోబడ్డప్పుడు నువ్వు ఎంతవరకు విశ్వసించావో, ఎంతగా విశ్వసించావో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. కాబట్టి గమనించాలి, మనము యెషయా గ్రంథములో చదువుకున్న మాటను మనం గమనించినట్టయితే నీతిమంతులకు సమాధానము, నిబ్బరత, నిమ్మలము, నెమ్మది ఉంటుందని. కాబట్టి దేవుని నమ్మటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో అప్పుడు మన జీవితంలో నెమ్మది ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. దేవుడు ఈ కార్యాన్ని చేయగలుగుతాడు, ఈ అద్భుతాన్ని చేయగలుగుతాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు సమాధానం అనుగ్రహించగలుగుతాడు అని మనకు నిజమైన విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 30 వచనములో మనం గమనించినట్టయితే, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు రాజు మీదకి శత్రువులు దండెత్తి వచ్చారండి. అప్పుడు ఇతను భయపడిపోయి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి ప్రార్థన చేయటము అందరూ కూడుకొని, తన ప్రజలు, తన కుటుంబ వారు కూడుకొని దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాట
దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినాన మీరు వెళ్ళండి, మీరు యుద్ధం చేయరు, నేను చేస్తానని చెప్పాడు. మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడండి అన్నాడు. కానీ యెహోషాపాతు రాజు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి నెక్స్ట్ దేవుడు ఏం చేస్తున్నాడంటే యుద్ధ భక్తులు తీర్చి నిలబడండి అన్నాడు. వెళ్ళాడు ధైర్యంగా, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని నమ్మాడు. అతను దేవుని నమ్మాడు, దేవుడు చెప్పాడు గనక చేస్తాడని నమ్మాడు. కాబట్టి వెళ్ళాడు యుద్ధములో. యుద్ధ భక్తులు తీర్చారు, దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, దేవుని మహిమపరిచారు. దేవుడు వారితో యుద్ధము చేసి వారిని నాశనం చేసి ఉంటున్నాడు. మీరు చేయలేదు యుద్ధం, దేవుడే వారిని నాశనం చేసి ఉంటున్నాడు. మాటుగానులు పెట్టి దేవుడు వారిని చంపాడు. ప్రియులారా, తన బిడ్డలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుని నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవుని శత్రువులకు భయపడి దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయగా దేవుడు చెప్పిన పనిని యెహోషాపాతు రాజు చేశాడు. కాబట్టి దేవుడు వారి పక్షమున, ఇశ్రాయేలు పక్షమున శత్రువులతో యుద్ధము చేసి వారిని చంపివేసి ఉంటున్నాడు. మరి ఎంత గొప్ప అద్భుతమో చూడండి. దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు మన పక్షాన కార్యము చేయగలుగుతాడు ప్రియులారా. అందుకే దావీదు కూడా యుద్ధము యెహోవాదే అంటాడు, నాది కాదు, యుద్ధం యెహోవాదే. ఎందుకు? దేవుని నమ్మాడు అతను. నువ్వు దేవుని నమ్మినప్పుడు ప్రభువా నువ్వే చేయండి ప్రభువా అంటాం, బాగుంది. కానీ అంతకమునుపు దేవుడు మనల్ని అనుసరించాల్సిన మార్గము చెప్పినప్పుడు ఆయన మాటలకు మనము ఎంతవరకు లోబడుతున్నాం, ఎంతవరకు మనము దేవుని యొక్క మాటలను అనుసరించి జీవిస్తుంటున్నాం, దేవుని మాటలకు మనం ఎంతవరకు విధేయత చూపిస్తుంటున్నాం. కాబట్టి గమనించండి, ఈ విషయాల్లో మనము చాలా వరకు పొరపాటు చేస్తుంటాం. దేవుని మాటకు లోబడం. యెహోషాపాతు దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని నమ్మాడు, వెళ్ళాడు. యుద్ధ భక్తులు తీర్చి నిలబడ్డారు వాళ్ళు, అంతే. మరుసటి రోజున వెంటనే దేవుడు వారితో యుద్ధము చేశాడు, వీళ్ళకి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, దేవుని నమ్మాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పింది విన్నాడు, దేవుని స్తుతించాడు. హల్లెలూయా. రేపు పోయి నిలబడండి, మీరు యుద్ధ భక్తులు తీర్చారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుని గణపరిచారు, దేవుని స్తుతించారు. మన జీవితంలో మనకు దేవుని నమ్ముతున్నాము అని అంటాము, కానీ దేవుడు చెప్పింది మనం వింటున్నామా? దేవుడు చెప్పింది మనం అనుసరించి నడుస్తున్నామా? మనకేమో విజయం కావాలని కోరుతుంటాము, ఎక్కడ అపజయం అనేది ఉండకూడదు మన జీవితంలో. దేవుడు మనం అడిగినట్టుగా ఇవ్వాలి అని మనం ఆశిస్తుంటాము. కానీ దేవుణ్ణి ఎంతవరకు మనం నమ్మాం, దేవుణ్ణి ఎంతవరకు మనం విశ్వసించాం, దేవుని మాటకు మనం ఎంతవరకు లోబడుతున్నామో మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. అక్కడ అంటాడు ఆయన, నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండేను. అవును, నీతిమంతులేక గుడారము నెమ్మదిగా ఉంటుంది. నీతిమంతులేక గుడారము, నివాస స్థలము నిమ్మలంగా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, యెషయా గ్రంథములో చెప్పినట్టుగా నీతిమంతులేక నివాస స్థలము ఎంతో నెమ్మదిగా ఉంటుంది, నిబ్బరముగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి నీవు నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నావా? నీతిమంతుడిగా నువ్వు తీర్చబడుతున్నావా? దినవృత్తాంతంలో మనం గమనించినట్టయితే ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడీకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా.
యెహోవా మీతో కూడా భయపడొద్దండి, జడియొద్దండి. దేవుడు చెప్తున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, నమ్మిక ఉంచినవాడు నీతిమంతులుగా తీర్చబడతాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి, రేపు వెళ్ళండి, నేను మీతో కూడా ఉంటాను, నేను మీతో కూడా ఉండి వారితో యుద్ధము చేస్తాను. మరి ఈ మాటను నువ్వు నమ్ముతున్నావా? దేవుని యొక్క మాటను నమ్ముతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటను విశ్వసిస్తున్నావా? దేవుని నేను నమ్ముతున్నాను, హృదయంలో నేను విశ్వసిస్తున్నాను అంటున్నావే, కానీ నువ్వు విశ్వసించిన నీవు దేవుని మాటకు లోబడుతున్నావా అన్నది నువ్వు ఒకసారి గమనించాలి. కాబట్టి ఈ దినాలలో చాలా పొరపాటు చేస్తున్న పని ఏంటంటే, విశ్వసిస్తున్నా అన్నవారు దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని మాటను అనుసరింపకుండా జీవిస్తుంటున్నారు. కాబట్టి ఈ సమయాన మనల్ని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. చాలా వరకు ఈ దినాలలో చేసే పొరపాటు ఇదే. దేవుని మాటకు లోబడినంటున్నారు, దేవుని మాటకు విధేయత చూపించనంటున్నారు. దేవుని మాటకు లోబడు. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు మీ యందు ఉన్నట్టయితే మీరు ఏం అడుగుతారో అది నేను ఇస్తాను. మరి దేవునికి మహిమ. దేవుడు ఇంత ఖచ్చితంగా మనకు వాగ్దానం చేస్తున్నాడు కదా. మనం ఈ మాటను త్రోసిపుచ్చి, దేవా నిన్ను నమ్ముతున్నాను, ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని అంటున్నాం, చెప్తున్నారు, బాగునే ఉంది. కానీ దేవుడు చెప్తున్న మాట, నా మాటలు మీ యందు ఉంచండి. నీతిమంతుడైతే ప్రభువును విశ్వసిస్తాడు. హృదయములో విశ్వసించిన వాడు దేవునికి లోబడతాడు, దేవుని మాటను అనుసరిస్తాడు. అబ్రహాము అలాగనే దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటను విశ్వసించాడు, ఆయన మాటకు లోబడ్డాడు, ఆయన మాటకు విధేయత చూపించాడు, ఆ మాటను అనుసరించాడు. మరి నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. కాబట్టి ఈ సమయాన మనల్ని మనం జీవితాలను పరీక్షించుకున్నట్టయితే, దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసి విజయాన్ని అనుగ్రహించాలంటే, మన జీవితంలో సమాధానం, నెమ్మది, నిబ్రము ఉండాలంటే, మన ఈ సమయాన నీతిమంతులుగా తీర్చబడాలి. మన ప్రార్థన అంగీకరించబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. కాబట్టి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ యొక్క మాట రాయబడి ఉంటున్నది, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించటం అంటే ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యమును అనుసరించటం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అంటారు. నీతి అనుసరించు వారిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మన నీతి మురికి గుడ్డలు లాంటిది, కానీ దేవుని యొక్క నీతి పవిత్రమైనది. మన జీవితంలో నీతి అన్నది ఉన్నప్పుడు దేవుని మనం విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. కాబట్టి నీతిని అనుసరించు వానిని దేవుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవు దేవుని యొక్క వాక్యమును నువ్వు అనుసరిస్తున్నావా? దేవుని యొక్క వాక్యమును నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. అలా కాకుండా నేను ప్రభువును విశ్వసిస్తున్నాను అని చెప్పుకుంటే కాదు. అలాగే యెహోషాపాతు రాజు అనుకోలే. దేవుని నమ్మాడు, శత్రువులకు భయపడి దేవుని నందు మాకు దిక్కు నువ్వే ప్రభువా, మాకు ఆధారం నువ్వే ప్రభువా, మాకు సహాయం చేసే దేవుడు నువ్వే ప్రభువా అని నమ్మాడు. ప్రార్థన చేశాడు, ప్రార్థనకు సమాధానం దేవుడు మాట్లాడినాడు, ఆ మాటను విశ్వసించాడు. శత్రువులకు భయపడలేదు. అంతకు మునుపు భయపడ్డాడు, కానీ దేవుని మాట్లాడిన తర్వాత భయపడలేదు. దేవుడు అనేక మార్లు నీతో మాట్లాడుతుంటాడు. దేవుడు అనేక మార్లు నీకు చెప్తుంటున్నాడు, నా వాక్యం యందు నిలిచి ఉన్నట్టయితే మీరు ఏమడుగుతారో అది ఇస్తానంటున్నాడు, ఏమడుగుతారో అది చేస్తానంటున్నాడు. కానీ ఈ దినాన నువ్వు అలాగా దేవుని యొక్క మాటలను విశ్వసించి నమ్మి అనుసరిస్తుంటే, దేవుడు నువ్వు అడిగినట్టుగా నువ్వు ఏమైతే అడుగుతావో దాన్ని తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో ఆయన చేస్తాడు. నువ్వు ఏదైతే ఆశిస్తావో అది తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు.
దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. కాబట్టి దేవుని నమ్మటము అంటే, విశ్వసించటము అంటే హృదయంలో విశ్వసించాను అనుకున్నది కాదు, కానీ విశ్వసించిన నీవు ఆయన వాక్యాన్ని నువ్వు ఎంతవరకు అనుసరిస్తున్నావు. నువ్వు అనుసరించినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతావు. అప్పుడు నిన్ను దేవుడు ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి నీ యొక్క ప్రతి అవసరతను అక్కను ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మరి దినాన నీవు దేవుణ్ణి ఎంతవరకు విశ్వసిస్తున్నావో ఒకసారి పరీక్షించుకో. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. చూడండి, సామెతల గ్రంథములోనే అనేక విషయాలు మనకు ఇంకను. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్టయితే, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. హల్లెలూయా. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. కానీ ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక, నీతిమంతుడు ఆపద నుంచి తప్పించుకునేవాడుగా. ఈ పొద్దు ఆపదలు, అనేక ఆపదలు ఉంటున్నాయి, అనేక శోధనలు ఉంటున్నాయి, అనేక కష్టాలు ఉంటున్నాయి, అనేక బాధలు ఉంటున్నాయి, అనేక సమస్యలు ఉంటున్నాయి, అనేక రోగాలు ఉంటున్నాయి. వాటిని తప్పించుకోవాలంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడ్డప్పుడు దేవుడు నిన్ను అనేక ఆపదల నుంచి తప్పించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నన్ను దేవుడు తప్పించలేదే, దేవుడు నాకు సహాయం చేయలేదే అని బాధపడి చింతించేది కాదు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడు. అప్పుడు దేవుడు అనేక ఆపదల నుంచి నిన్ను తప్పిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. 11వ అధ్యాయం 10వ అధ్యాయము సామెతలో చూసినట్టయితే, నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. మరణము నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన అనేక మంది మరణ భీతి పట్టుకుని చాలా బాధపడుతుంటున్నారు రోగాలతో. ఏమవుతుందో ఏమో అని. కానీ నీతి అంట మరణం నుండి రక్షించును. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే, దేవుని దీవెనలు మనం పొందాలంటే, మనము రక్షింపబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. పదకొండవ అధ్యాయంలో కూడా 11వ అధ్యాయము 21వ వచనములో, నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల యొక్క సంతానము విడిపింపబడును. మరి నీ పిల్లలను దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు నీతిమంతుడిగా జీవించినట్టయితే నీ పిల్లలను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, కాపాడే దేవుడుగా ఉంటున్నాడు, సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు. అనేక శోధనల నుంచి, అనేక కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, రోగం నుంచి విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నీ పిల్లలను మరణం నుంచి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. 10వ అధ్యాయము 28వ వచనంలో కూడా, నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. నీ ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందంట. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 24వ వచనం. ఇన్ని వచనాలు మనం గమనిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములు, లేఖనాలు చాలా వరకు నీతిని గురించి మనకు ఎన్నో విషయాలు చెప్తుంటున్నది. నీతిమంతుడిగా, నీతిని గురించి ఎక్కువగా సామెతల్లో మాట్లాడటం జరుగుతుంది. నీతిమంతునికి సంతోషము, నీతిమంతుని ఇల్లు నిలుచును. నీతి మరణము నుండి రక్షించును. నీతి సంతోషమును పుట్టించును. ఆశించింది దొరుకును. దేవుడు నీతిమంతులను ప్రేమించును. దేవునికి మహిమ కలుగునుగాక. బాధ నుంచి తప్పింపబడును.
మరి నీతిమంతుడిగా తీర్చబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీతిమంతుడిగా ఎలాగ తీర్చబడతావు? విశ్వసించి మన హృదయంలో విశ్వాసం ఉంచటం ద్వారా. అనగా విశ్వాసం ఉంచితే కాదు, ఆ విశ్వాసము క్రియారూపంలో మనం కనపరచాలి. ఎలాగా? దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. నమ్మిన అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అదే ప్రకారంగా నీవు కూడా ఏ విధంగా లోబడతావో, ఏ విధంగా విధేయత చూపించి అనుసరించి నడుస్తావో అప్పుడు నువ్వు రక్షింపడతావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి యెషయా గ్రంథములను మనం గమనించినట్టయితే యెషయా గ్రంథములో నీతి సమాధానమును కలగచేయును, నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. మరి సుఖకరమైన నివాసములు యందును నివసించెదరు. మరి ఈ దినాన సుఖకరమైన నివాస స్థలములు నీ ఇళ్లలో నువ్వు సుఖంగా జీవిస్తున్నావా? సుఖంగా నెమ్మదిగా ఉంటున్నావా? సమాధానకరంగా ఉంటున్నావా? నిబ్బరము కలిగి ఉంటున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. నువ్వు దేవుని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, కానీ దేవుని మాటలకు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటల నిందు విశ్వాసం ఉంచుంటున్నావు, ఆ మాటలను అనుసరిస్తున్నావా? దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నావా? అబ్రహాము ఆ మాట నమ్మాడు, విధేయత చూపించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టే అబ్రహాం యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తుంటున్నాడు. అతను ప్రార్థన చేస్తే, అబీమెలెకు ప్రార్థన చేస్తే, అబ్రహాము ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా నేను నాశనం చేస్తానన్నాడే. మరి అబ్రహాం ఏమైతే చేస్తాడో, ఏమైతే చెప్తాడో అది తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. అబ్రహాం మాట తప్పనిసరిగా వింటాడు. మరి ఎంత గొప్ప విషయమో చూడండి. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అనే విశ్వాసము నీకుంటున్నదా? ఉండాలంటే చేస్తాడని నీతిమంతుడిగా నువ్వు తీర్చబడు. ఫస్ట్ నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డప్పుడు ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడతావు? దేవుని మాటలకు లోబడు, విధేయత చూపించు, అనుసరించు. అప్పుడు నీతిమంతుడికి తీర్చబడతావు. అప్పుడు నువ్వు ధైర్యముగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతం నువ్వు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు, దీవెనలు చూస్తావు. దేవుడు నీ సంతానాన్ని విడిపిస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నెమ్మదినిస్తాడు, సుఖమినిస్తాడు, మరణం నుంచి తప్పిస్తాడు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు, సంతోషాన్నిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఇల్లు సుఖముగా సంతోషంగా ఉంటుంది. మరి ఈ దినాన నీ కుటుంబం, నీ ఇల్లు ఏ విధంగా ఉంటున్నది? నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, దేవుని యొక్క కార్యాలు చూడాలని ఆశ, కోరిక నీకు లేదా? దేవుని ప్రార్థన వినాలని ఆశ లేదా? ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన వినాలని కోరిక, నా ప్రార్థనకు సమాధానం రావాలనే ఆశ నీకు లేదా? ఉంటే ఈ దినాన దేవుని విశ్వసించిన నీవు ఆయన మాటలకు లోబడు, ఆయన మాటకు విధేయత చూపించు. ఆయన పరిశుద్ధ గ్రంథములో ఏమేమి చెప్తున్నాడో, దేని గురించి చెప్తున్నాడో, ఏ విధంగా ఉండమంటున్నాడో, నీ జీవితం ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలనో, ఏ విధంగా నీతిగా జీవించాలనో, ఏ విధంగా న్యాయంగా జీవించాలనో, ఏ విధంగా ఆత్మఫలాలతో ఉండాలనో, నువ్వు ఆ విధంగా దేవుని మాటకు లోబడి విధేయత చూపించి నువ్వు అనుసరించి నడిచినట్టయితే నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి నీ ప్రార్థనకు సమాధానము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కాబట్టి యెహోషాపాతు రాజు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు, అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు చూడాలని ఆశ, కోరిక నీకుంటే ఈ దినాన నీవు దేవుణ్ణి నీ హృదయంలో విశ్వసించిన నీవు ఆయన మాటలకు లోబడి అనుసరించి జీవించు. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి నిన్ను దీవించి వర్ధిలింపచేస్తాడు. సుఖ సంతోషాలతో నీ కుటుంబము జీవిస్తుంది, సుఖ సంతోషాలతో నీ కుటుంబం నీ ఉంటుంది. ఆనందముతో, నెమ్మదితో, సంతోషముతో, నిబ్బరముగా నువ్వు ఆశీర్వాదాలతో నీ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ సమయాన మనం ఒకసారి పరీక్షించుకొని
నీతిమంతులుగా మొట్టమొదట తీర్చబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి కన్నులు మూద్దాం. సర్వశక్తిగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయగల రాజా, నమ్మకమైన దేవ, కృపామయుడ, కనికరమగల తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలనైనా ప్రభా. మీ ప్రియబిడ్డలు నాయన నీ వాక్యాన్ని విని ఉండగా ప్రభా, ఇదిగో ఇప్పుడే నా తండ్రి వారు విశ్వసించుంటున్నారు. నాయన వారు విశ్వసించిన ప్రకారముగా నువ్వేమైతే సెలవిస్తున్నావో దానికి లోబడి జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభా. నీ మాటలను అనుసరించడానికి అబ్రహాము ఏ విధంగా నీ మాటలను అనుసరించి నాయన నడిచాడో ఆ విధంగా ఉండటానికి నీ కృపను దయచేయండి. యెహోషువపాతు నా తండ్రి ఏ విధంగా నీ మాటకు విధేయత చూపించి నమ్మాడో నా ప్రభా, ఆ విధంగా నాయన నమ్మటానికి నీ కృపను దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాదాలతో నింపండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సంతోషమును, ఆనందమును, సమాధానమును నాయన ఉంచమని వేడుకొంచుంటున్నాం. ప్రతి మేలుతో మీ బిడ్డలను తృప్తిపరచండి. మరణం నుంచి రక్షించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా. నీ బిడ్డల పట్ల నాయన మీ కంచి వేసి మీకు అగ్ని ప్రాకారం ఉంచి, మీ దేవదత్తులను కాపులా ఉంచి, మీకు అగ్ని ప్రాకారం ఉంచి అనేక మేళ్లతో, సుఖ సంతోషాలతో వర్ధిలింపచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు ప్రియులారా. గమనించండి, మరి గత అనేక వారాలు మనము ప్రభు సన్నిధిలో ఇలాగా కూడుకుంటూ వచ్చాం. రాబోయే మరి ఆదివారము మరి ఆరాధన చర్చిలోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆలకించి మీకు ఇచ్చిన టయాలను ఫాలో చేయండి. మీకు ఏ సమయం ఇచ్చామో ఆరాధనకు ఆ సమయాన్ని మీరు ఫాలో చేసి మరి ఆరాధనకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ యొక్క ఆన్లైన్లో చూడలేని వారు ఈ దినాన మరి తెలియని వారికి కూడా మీరు తెలియచేయండి. మరి ఈ సమయాన ఆరాధన ఆదివారం, వచ్చే ఆదివారం జరుగుతుంది చర్చిలోనే. మీకు ఇచ్చిన సమయమును మీరు ఫాలో చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.